హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వంట చేశాక స్టవ్ అంతా చాలా డర్టీగా అయిపోయింది. చూడండి, ఈ స్టవ్ అంతా క్లీన్ చేయాలి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ సర్దేయాలి. అలాగే మొన్న నేను డీప్ క్లీనింగ్ చేశా, కాకపోతే వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. నెక్స్ట్ టైం నేను కిచెన్ డీప్ క్లీనింగ్ ఈ మధ్య చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఈ స్టవ్ ర్యాక్ అంతా సర్దాలి. అలాగే సింకులో చూడండి అంట్లున్నాయి, గిన్నెలు రుద్దాలి. సో కొన్ని రుద్దేశాను, కొన్ని బోర్లించేసాను కూడా. సో ఒక మిస్టేక్ అయితే, ఇలా సింక్ దగ్గర కొంతమంది ఇలా సోప్స్ పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఇలా చేయమాకండి. ఇది మా హస్బెండ్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుందాం అనేసి సోప్ తెచ్చుకున్నారు, కానీ నేను ఊరుకోలేదన్నమాట. సో అలా అయితే పెట్టకండి, గలీజ్గా ఉంటుంది. ఇలా నాలాగా ఇక్కడ కవర్ అయితే పెట్టకండి. నేను ఇక్కడ కవర్ పెట్టను, మామూలుగా ఒక వేస్ట్ డబ్బా, అంటే పెరుగు డబ్బా ఉంటుంది, అది 1 లీటర్ డబ్బా మంచిగా సరిపోతుంది నాకు. ఇంట్లో కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్, అంటే మనం తిన్నాక అన్నం మెతుకులు అవి ఇవి వేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అది నేను తీసేసాను, క్లీన్ చేశాను, అది నేను పెట్టడం మర్చిపోయాను అనమాట. సో అందుకని కవర్లో వేసాను. ఇక్కడ నీట్గా అయితే కన్ఫామ్ ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే సింక్ దగ్గర అయితే హ్యాండ్ వాష్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇదనమాట. ఇక్కడ నేను చిన్న ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నా. అలాగే చిన్నది క్లీన్ చేయడానికి చెత్త చాట అనమాట. సో ఇటువైపు వస్తే ఇక్కడ ఈ కూరగాయలన్నీ సర్దాలి. ఈ కూరగాయలన్నీ సర్దాలి. ఓకే ఓకే అన్నట్లుంది. ఒకరోజు అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుందాం మనం. చిందర వందరంగా ఉన్నాయన్నమాట. సో అంతా కూడా మంచిగా తీసేసి నీట్గా, అంటే పేపర్ మార్చడం అవసరం లేదు, ఎందుకంటే రీసెంట్గా మార్చా. కాకపోతే ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే ఆ డస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది. చూడండి కప్స్ దగ్గర ఇది ఏసీ ఆన్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ వల్ల ఏసీ బయటకు వెళ్తుంది అనేసి ఇది ఆర్డర్ చేశాను నేను మీషోలో. దీనికి ఇంకా ఒక క్లాత్ లాంటిది వచ్చింది. మా బాబు దీన్ని ఆడుకునేది అనుకోని విచిత్రంగా యూజ్ చేస్తున్నాడు అనమాట. దాన్ని కొరికి తింటున్నాడు కూడా. చూడండి తినేసాడు కొంచెం. సో ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ ఇట్లా సర్దానమాట. ఇప్పుడే కొన్ని గిన్నెలు రుద్దినవి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత బోర్లించాను. సో ఇది ఈ సెల్ఫ్ ఓకే ఇంకా ఈ సెల్ఫ్ చూడండి అసలు 1 గంట దొరకట్లేదు, చిరాకులు వేస్తుంది. ఇవన్నీ సర్దాలి. సో నా ఈవినింగ్ రొటీన్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, అన్నీ సర్దడంతోనే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ చెత్త అంతా తీయాలి, తీసి కూరగాయలన్నీ సర్దాలి, ఈ స్టవ్ అంతా క్లీన్ చేయాలి. దాని తర్వాత ఈ సింక్లో అంట్లన్నీ చేయాలి. ఆ పైన డబ్బాలు అవన్నీ ఒక రోజు మనం క్లీన్